హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా మంచి ప్రాఫిట్నిచ్చే బిజినెస్ ఐడియా గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే బాదం మిల్క్ బిజినెస్. ఈ బిజినెస్ నాట్ ఓన్లీ సమ్మర్ అండి, త్రూ అవుట్ ది ఇయర్ మనకి ఇది మంచి బిజినెస్ ఇచ్చే ఐడియా. అండ్ ఆల్సో ఎప్పుడు మనకి మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఏంటంటే అది బాదం మిల్కే. నేను చెప్పేది మీకు క్లియర్‌గా అర్థమవ్వాలంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. నేను చెప్పిన క్వాంటిటీతో పక్కాగా 40 బాదం మిల్క్ బాటిల్స్ అయితే వస్తాయి. దీనికోసం ముందుగా ఒక పెద్ద హండీలో 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసుకొని మీకు కావాలంటే కొంచెం వాటర్ క్వాంటిటీ కొంచెం పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ దీన్ని మంచిగా బాయిల్ చేయాలి అండ్ హై ఫ్లేమ్‌లో. మంచిగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అవ్వకపోతే మిల్క్ పాడైపోతాయి. ఇది అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నేను చెప్తున్న క్వాంటిటీకి ఎగ్జాక్ట్‌గా 1 కేజీ ఆఫ్ షుగర్ సరిపోతుంది. 1 కేజీ ఆఫ్ షుగర్ సరిపోతుంది. అండ్ దీనికి బాదం మిల్క్ పౌడర్ మనం ఎక్కడైనా బయట మార్కెట్‌లో బాదం మిల్క్ పౌడర్ అని అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. సో, దాన్ని పావు కిలో యాడ్ చేసుకొని ఆల్రెడీ ముందుగా షుగర్ అండ్ బాదం మిల్క్ పౌడర్‌ని ముందుగానే కలిపేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం సెపరేట్‌గా యాడ్ చేసినప్పుడు బాదం మిల్క్ పౌడర్ అనేది ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో, మనం ముందుగానే షుగర్‌తో ముందే కలిపి పెట్టుకొని ఉంచుకోవాలి. ఎప్పుడైతే మిల్క్ బాగా మరిగి మనకి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి అన్నప్పుడు మనం ఈ షుగర్ అండ్ బాదం మిల్క్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ ఖచ్చితంగా మంచిగా బాయిల్ చేయాలి. లేకపోతే బాదం మిల్క్ 1-2 డేస్‌లోనే పాడైపోతది. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే ఖచ్చితంగా మిల్క్ బాగా మరగాలి. అండ్ పక్కన పేరుకుంటున్న మీగడను కూడా మిల్క్‌లోకి యాడ్ చేస్తూ అండ్ మంచిగా కలపాలి. కింద కూడా కలుపుతూ ఖచ్చితంగా కలుపుతూనే పాలను మరిగించుకోవాలి. ఎందుకంటే అడుగంటిద్ది. ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అడుగంటుద్ది. మనం హై ఫ్లేమ్‌లో చేస్తున్నాం కాబట్టి. సో, ఖచ్చితంగా మీరు కలుపుతూనే ఉండాలి. మీరు బాదం మిల్క్ చేసినప్పుడు వేరే పనిలోకి గానీ వెళ్తే ఖచ్చితంగా మిల్క్ పాడైపోతది. సో, కలుపుకుంటూ జాగ్రత్తగా చేసుకోండి. చూసారుగా మిల్క్ ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి. మంచిగా బాయిల్ అయ్యాయి. సో, ఈ కండిషన్‌లో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న మిల్క్ పౌడర్, బాదం మిల్క్ పౌడర్ అండ్ షుగర్‌ని కొంచెంగా కలుపుతూ యాడ్ చేసుకోవాలి. అస్సలు మర్చిపోకండి. ఖచ్చితంగా కలుపుతూ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉండిద్ది. ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ చెప్పాలంటే మీరు కొంచెం స్టార్టింగ్‌లో బిజినెస్ స్టార్ట్ చేశారంటే కొంచెం క్వాంటిటీతో చేసుకోండి. అండ్ అలా పెంచుకుంటున్నప్పుడు మీకు కొంచెం ప్రాఫిట్ రాలేదు, టేస్ట్ బావుండాలి అంటే ఖచ్చితంగా కొంచెం కస్టర్డ్ పౌడర్ అని మనకి బయట మార్కెట్‌లో దొరుకుతుంది. అందరికీ అవైలబుల్‌గా ఉండేది అది. సో, దాన్ని కొంచెం మిల్క్‌లో యాడ్ చేసి కొంచెం యాడ్ చేసుకు అదే బాదం మిల్క్‌లో కలుపుకుంటే కొంచెం థిక్‌నెస్ పెరుగుతుంది అండ్ టేస్ట్ కూడా కొంచెం పెరుగుతుంది. సో, ఇదొక టిప్. స్టార్టింగ్‌లో అయితే ఇలా చేయొద్దు. అండ్ బిజినెస్ అలా పెంచుకున్న తర్వాత కొంచెం థిక్‌నెస్ కోసం ఇది యాడ్ చేస్తారు. మరీ ఎక్కువ యాడ్ చేయకండి. బాదం మిల్క్ కింద బాటిల్స్ మీరు ఎప్పుడైతే ఫిల్ చేసి పెట్టిన తర్వాత బాదం మిల్క్ పెట్టిన తర్వాత కింద అడుగున మీకు థిక్‌గా పౌడర్ లాగా పేరుకుపోతుంది. ఎప్పుడైతే మీరు ఎక్కువ యాడ్ చేసేస్తారో ఈ కస్టర్డ్ పౌడర్ ఎక్కువ యాడ్ చేసినప్పుడు మీకు అలా జరుగుతుంది. కాబట్టి మీరు చేసుకున్న క్వాంటిటీకి ఎగ్జాక్ట్‌గా కొంచెం థిక్‌నెస్ కోసం, ఎందుకంటే మనం 4 లీటర్స్‌కి 4 లీటర్స్ మిల్క్ ఏస్తున్నాం. ఒకవేళ 2 లీటర్స్ 2 లీటర్స్ మిల్క్ ఏస్తున్నాం. కాబట్టి కొంచెం నీరులాగా ఉండకుండా థిక్‌నెస్ కోసం ఇలా చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ మిల్క్ బాగా బాయిల్ అయిపోయింది కాబట్టి ఇంకా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం షుగర్‌ని పౌడర్‌ని యాడ్ చేసామో జస్ట్ కరిగినంత వరకు ఉంచితే చాలు. అండ్ మిల్క్‌ని కిందకి దింపేసి బాగా కూల్ అయిపోవాలి. అసలు పట్టుకుంటే వేడి కనీసం తగలకూడదు. గోరువెచ్చగా అంటారు కదా, అలా కూడా ఉండకూడదు. కంప్లీట్‌లీ కూల్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే మనం బాటిల్స్‌లో ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకు ఆర్డర్స్ వస్తదో అప్పుడు వాళ్ళకి ఇచ్చి ఇంకా మీరు ఎంత రేట్ అనుకున్నారో అంతకి అమ్మేస్తే అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, బాదం మిల్క్ ఎప్పుడు కూల్‌గా ఉన్న తర్వాతే ఫిల్ చేయాలి.
అండ్ ఏసినప్పుడు బాటిల్‌లో కొంచెం కొంచెం బాదంవి రోస్ట్ చేసి వేయించుకున్న బాదంని బాటిల్స్‌లో ఏసి అప్పుడు మీరు బాదం మిల్క్ పోస్తే చాలు. అండ్ కొంచెం క్వాంటిటీ తగ్గించి పోయండి. ఫిల్ అయిపోతే బయటికి స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కింద కమెంట్ సెక్షన్‌లో ఇవ్వండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. నాకు తెలిసి దిస్ ఈజ్ బెస్ట్ బిజినెస్ ఐడియా. సో, కొంచెం క్వాంటిటీలో చేసి మీ ఇంట్లో వాళ్ళకిచ్చి నచ్చితే మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.